గణితం గణితం ఈ పదం కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే మరి కొంతమందికి భయాన్ని అంటే ఫోబియాని కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు, ఒక ఊహాజనితమైనది. కొంతమంది మనుషుల్లో ఉండే అనేక రకాల భయాల మాదిరిగానే కొంతమంది విద్యార్థుల్లో గణిత భయం అంటే మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది. ఈ మ్యాథ్స్ ఫోబియా వలన గణితం అంటే చాలా కష్టం, అది మనకి ఎప్పటికీ రాదు అనే అపోహ కొంతమంది విద్యార్థుల మనసుల్లో గూడు కట్టుకుని ఉంటుంది. ఈ అపోహ వలన మ్యాథమెటిక్స్ కోర్సుల్లోనే కాకుండా మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్తో సంబంధం ఉన్న ఇతర కోర్సుల్లో కూడా, పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు వెనకబడుతున్నారు. ఈ వెనకబాటుతనం విద్యార్థుల మంచి భవిష్యత్తుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మ్యాథ్స్ ఫోబియా విద్యార్థుల విద్యాభివృద్ధికి మరియు వారి ఉద్యోగ అవకాశాలకు ఆటంకంగా మారుతుంది. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం గణిత సమస్యలను పరిష్కరించగల ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థులు మ్యాథ్స్ ఫోబియా ఉన్న విద్యార్థుల కంటే ఎక్కువ తార్కిక నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను కలిగి ఉన్నారని నిరూపించింది. అసలు ఈ మ్యాథ్స్ ఫోబియా అంటే ఏమిటి మరియు దాన్ని అధిగమించే మార్గాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.